హలో గాయ్స్. సో ఈరోజైతే మనం మళ్ళీ Minecraft గేమ్ అయితే ఆడబోతున్నాం. సో గాయ్స్, నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినా కదా నేనైతే ఒక ఇల్లు కట్టుకుంటాను. ఈరోజు ఆ ఇల్లే కట్టుకుంటున్నా. అండ్ ఇంకా సారీ గైస్, నేనైతే ఫుల్గా చూపిలేవి. నేను ఏమైందంటే నేనైతే బేస్ అదే ఇల్లు కట్టుకునేటప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసినాను. అదొక 50 మినిట్స్ వచ్చింది. సర్లే మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేద్దాం అనేసి కొంచెంసేపు నాకు తీస్తున్నా. మళ్ళీ నేను చూసుకోవాలి ఆ వీడియో ఎలానో స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం అనేసి చెప్పకుండా అలానే స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ నేను ఈ మధ్య చెప్పినా కదా ఒక మైనింగ్ వీడియో అది తీసిన, అది సరిగ్గా రాలేదు, అందుకనేసి దాన్ని పెట్టలేదు. అందుకనేసి వేరే మైనింగ్ వీడియో పెట్టానని చెప్పినా కదా, అందుకనేసి అది అనుకో నేను డిలీట్ చేసిన కొన్ని వీడియోలు లాస్ట్ ఎపిసోడ్లో. అందుకనేసి అది కూడా అయితే డిలీట్ అయిపోయింది. సో నేను అందుకే ఇది ఒకటి ఉంది. సో ఎలాను అందుకనేసి ఇదైతే పెడుతున్నా. ఇంకా మొత్తం అయితే అయిపోయింది కింద. ఇంకా పైన ఒక్కటే కడుతున్నా. ఈడ పైన ఇది దాన్ని ఏమంటారు, స్లాబ్ ఏదో అది వేస్తే ఇంకా పైన ఇంకోటి మనం వేసి ఇంకా మొత్తం అయితే ఫినిష్ చేయవచ్చు. ఓకే, తప్పైతే వేసినాను కొంచెం. ఇంకా చెప్తాను ఫస్ట్ కాడి నుంచి చెప్పేసినాను, ఇంకేం లేదు. సారీ గైస్, ఎందుకంటే నేను మర్చిపోయినాను అసలు అది అనేసి. ఓకేనా, సో ఇంకేం పర్వాలేదులే, ఇదే పెడుతున్నా. ఇంకా పైకి వెళ్దాం ఇప్పుడు, సరేనా? ఎక్కడానైనా ఓరండి. నైస్. చూసినారు కదా, పైన కూడా అయితే కొంచెం వేసిన. ఇంకా కొంచెం కట్టాలి పైన, ఎందుకంటే పైన కూడా చాలా అయితే ఉంది బిల్డ్. ఎందుకంటే పైన ఎటు వస్తుంది చూడండి, పైన పిల్లర్ లాగా చాలా. ఇంకా నేనైతే ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అవి చేసుకున్నాం, అయిపోయినాయి కదా. యస్, నేనైతే చేసుకున్నాను. టార్చ్ పెడతాం, మళ్ళీ వాళ్ళు జాంబీస్ కాన్ అవుతారు. ఇంకా చీకటి అయిపోయింది, అయినా పర్వాలేదు వెళ్దాం. టార్చెస్ పెట్టేసి అంతే. ఇంకొంచెం ఇక్కడ కట్టేయాలి నేను ఈరోజు ఎలాగైనా. ఓరు నాయన, తప్పే వేసిన వేసి తీయద్దాం. నాకు తెలుసు స్పాట్ దాంతో తీస్తే దానికి డ్యూరబిలిటీ పోతుంది అనేసి. ఇంకేం చేసేది, నేను నా దగ్గర యాక్స్ లేదు, అది అక్కడ పాత ఉన్నది చూసే కదా, అది అక్కడైతే వండేసింది. నేను దాన్ని తీసుకురావడం మర్చిపోయినా. ఏం అవసరం ఉంటుందిలే అనుకున్నాను, ఇప్పుడు పడింది అవసరం. అన్నీ ఎట్టంటే అటు వేస్తున్నాను. తీసేద్దాం అంతా, తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి 3 ఉంటాయి దీంట్లో. 3 అంటే ఏంది, అదే దాన్ని ఏమంటారు, 3 అంతస్తులు ఏదో, అది పనుకుందాం. మాన్స్టరా ఎక్కడుందా? సర్లే తీసుకున్నాం. ఇంకా పైకి వెళ్ళి పైన మధ్యలో వేసుకోమనుకున్నాం. ఓకే, పనుకుని ఇస్తాడు పనులు. సరే, ఇంకా కిందికి వెళ్దాం. ఆయన కింద చూడండి గైస్, కింద పడిపోయింది. అక్కడికి వెళ్ళి అయితే నా యాక్స్ అయితే తెచ్చేసుకున్నాను, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది స్వాడ్తో తీయాలంటే. ఓకే, వచ్చేసినాం. చూసినారు కదా, మొత్తం అయితే అక్కడ తీసుకెళ్ళలేదు. ఇంకా ఆర్మర్ కూడా అయితే చేసుకున్నాం, మీకు చూపిస్తానా ఏమో తెలియదు. దాన్ని చేసుకున్నాను కానీ ఒక్కసారి కూడా దాన్ని వేసుకొని యుద్ధానికి అయితే పడలేదు. సరే, చూసినారు కదా, ఇక్కడి నుంచే పైన కూడా అయితే కట్టాలి. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, లేకుంటే ఎట్నే ఎక్కేద్దామా? ఎట్లానే ఎక్కేద్దాంలే, మళ్ళా అంతవరకు ఎవరు పోతాడు. వచ్చేసిన. ఇంక ఈ మొత్తం అయితే తీసేసుకున్నాము, ఎక్స్ట్రా వేసిన కదా ఇవి. ఇది కూడా తీసేయాలి. ఇవన్నీ ఎక్స్ట్రాగా అయితే వేసుకున్నాను నేను, అంటే బై మిస్టేకే. ఓకే, అటు నుంచి కదా కింద ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా కష్టమే ఇది, కానీ తప్పదు. ఇల్లు కావాలంటే తప్పదు. ఇవన్నీ
కట్టేస్తాం తొందరగా ఏమైపోతుంది. ఇక్కడ ఇంకో బ్లాక్ పెట్టి ఇది ఇది ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ అయిపోయినాయా షెట్ మ్యాన్. సర్లే పోయి తెచ్చేసుకుందాం. మన దగ్గర వుడ్ లేదే. అయ్యో వుడ్ లేదు మన దగ్గర. ఏం చేద్దాం? ఉందా? లేదే. సర్లే గైస్ వుడ్ కలెక్ట్ చేస్తాను కొంచెం తర్వాత. ఇక్కడ ఎక్కడైనా ఉందే దగ్గరలో. ఓకే అక్కడికే చూద్దాం. అక్కడ చాలా అయితే ఉంటాయి వుడ్. కలెక్ట్ చేసుకుందాం. నేను మైండ్ క్రాఫ్ట్లో మరీ ఇంత చెత్త బిల్డ్ చేస్తాను అస్సలు అనుకోలేదు గైస్. ఒక వుడ్ సరిగ్గా అట్లా తీసుకురాలేదు, ఇంకా వీడియో సరిగ్గా చేయలేదు. సరేలే నెక్స్ట్ టైం నుంచి అన్నీ బాగానే చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా అందుకే. అండ్ ఆల్సో చూసినారు కదా గైస్ 43 days అయితే అయిపోయినాయి మనకు. 100 daysలో ఎండరాగానే అయితే ఖచ్చితంగా అది చంపేద్దాం. ఎందుకంటే 100 days మనకు చాలా ఉన్నాయి. 100 days లోపలే ఎంచాన్మెంట్ టేబుల్, మన టూల్స్కి ఎంచాన్మెంట్ ఇవన్నీ చేసుకోవాలి. లేకుంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఎండర్ డ్రాగన్ కూడా అయితే అదే తొందరగా అయితే ఇంకా చంపేద్దాం. ఓకేనా? చాలాసేపు అయ్యేటట్టుంది. మళ్ళీ కలుస్తుంది మిమ్మల్ని. ఓకే సో ఫైనల్లీ మొత్తం అయితే కలెక్ట్ చేసినాను. అండ్ ఈ రోడ్ ఇది తెలుసులే. అయినా వీడి దగ్గర ఆర్మర్ ఉంది, తీసుకుందాం. వీళ్ళు ఏరోలో నుంచి ఇచ్చినాడు అందుకే, లేకుంటే ఎండకి ఎప్పుడు పోయేవాడు వీడు. ఏంద్రా చేతిలో అది పట్టుకున్నా శాంప్లింగ్. సర్లే సో నెటాన్ని నొప్పియాలి ఒక్క షాటు. సో అది ఈ ఆర్మర్ ఇచ్చినాడు, అది సచ్చ పొజిషన్లో ఉంటుందిలే. ఇంకా ఏంది ఇది చూసినారు కదా ఎంత అదే కొత్త దానిలో ఉంది ఆర్మరు. నేను అసలు కొట్టకుండా ఉంటే అది కూడా బాగానే ఉండు. ఓడైతే నాకు మొత్తం ఆర్మర్ ఇచ్చేసినాడు ఫుల్గా. కానీ అది లెదర్ది. అయినా పర్వాలేదు, మనం అసలు లెదర్ ఆర్మర్ చేసుకోలేము అనుకున్నాం. ఎందుకంటే దానికోసం లెదర్ మొత్తం కలెక్ట్ చేయాలి, మళ్ళా దాన్ని ఆర్మర్ లెక్క చేసుకోవాలి. చాలా తలకే నొప్పి ఎంత. అందుకే ఆ లెదర్తో మనం ఎంచాన్మెంట్ టేబుల్ అవి చేసుకోవచ్చు. అందుకే నేనైతే దాన్ని కలెక్ట్ చేయలేదు. సరేలేని కలిసి ఇంకా ఇంటికి వెళ్ళి అయితే చేసుకున్నాకైతే మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే గాయస్, సో చూసినారు కదా చాలా అయితే చేస్తున్నాను 1 స్టాక్. ఇవి కూడా సరిపోతాయో సరిపో చూద్దాం. సరిపోకపోతే మళ్ళీ చేసుకుందాం. వుడ్ ఉంది కదా, పైకి వెళ్ళాలి. ఇక్కడ పైకి ఎక్కాలి మనం. ఇలా పెట్టుకుందాం. ఇక్కడొకటి ఇక్కడొకటి. సూపర్. ఇంకా మొత్తం చేస్తాం గైస్ నేనైతే టైం ల్యాప్స్లో.
ఓకే గైస్, సో మొత్తం అయితే చేసినాను. అండ్ ఇంకా చూసాను కదా, సో మొత్తం అయితే అయిపోయింది. ఇంకా ఇంకో టాస్క్ కూడా ఉంది, కింద కూడా అయితే మొత్తం చేయాలి. ఎప్పుడు నేర్చుకుంటాను, సరేలేండి. సో కింద కూడా ఇంకా చేయాలి మనం. దీనిలో పెద్ద చూసినారా ఎంతలాగా అవుతుందో. నా చుట్టుపక్కల చాలా అయితే ఉన్నాయి, వాటిని అన్నిటిని చంపేశాకైతే మిమ్మల్ని మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, సో చూసినారు కదా, అన్నిటిని అయితే కిల్ చేసినాను. ఇంకా ఇంకేం లేవు అనుకుంటున్నా, అంటే వదిలేద్దాం. ఫుడ్ చాలా తక్కువ అయితే అయిపోయింది మన దగ్గర ఫుడ్ కూడా. సర్లే కలెక్ట్ చేద్దాం, దాన్ని ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం వేయాలి ఆలోచిస్తే ఏదో ఒకటి మన బుర్రకి ఏదో ఒకటి వస్తుంది. స్టోన్ తీసుకొని, ఇది కాదు, స్టోన్ ఇక్కడ మొత్తం చుట్టూరు అయితే పెడదాం. ఒకపో చుట్టూరు అయితే పెద్దాం గైస్, నోరు తిరగట్లేదు. సరే, మొత్తం ఇక్కడ ఎటు కూడా వేసి చాలాసేపు అయితే చుట్టూరు అయితే వేసినాక మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, చూసినారు కదా, ఇటుపక్క ఒక డిజైను, ఇటుపక్క ఒక డిజైన్. ఆ పక్కలానే పెడదాం ఇటుపక్క కూడా, ఎందుకంటే అట్లానే బాగుంది. ఇది ఉండి లాస్ట్లో ఇది కూడా అయితే తీసేయాలి. ఈ పక్క కూడా తీసేసినామండి. ఇంకా ఈ స్టోర్లో అయితే పెట్టేద్దాం. కింద కూడా అయితే చాలా పడినాయి, తీసేసుకుందాం వెళ్ళి. పక్కపోయే సరే, నేను ఎందుకు దూకుతా. ఈసారి అన్న సక్సెస్ఫుల్గా అయితే చేసినాం. మళ్ళీ పైకి వెళ్ళాలా, అంతే. వేసేసి పైకి వెళ్దాం. ఇట్ట ఒకటి పెట్టాలి కదా పైన. ఓకే, ఇక్కడ మొత్తం ఏం పెడతాం, గ్లాస్ పెట్టద్దాం ఇలా. కింద ఏం పెడతాం చూద్దాంలే. ఫస్ట్ ఈ పక్క కూడా అయితే వేసేద్దాం. ఇక్కడ ఇక్కడేం పెడతాం, ఫస్ట్ ఈ పక్క కూడా అయితే మొత్తం బేస్ వేసినాక ఓకే గైస్, మొత్తం అయితే పెట్టేసిన. ఇంకా ఇక్కడేం పెడదాం ఇప్పుడు, కొంచెం బయటికి వెళ్ళి చూస్తే ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు అలా బేసేదే బయటికి వెళ్ళి కొంచెంసేపు ఉన్నాక ఆలోచన ఏదో వస్తే అప్పుడు చూద్దాం. కేఎస్ మొత్తానికి ఏదో ఒక ఆలోచన వచ్చింది, లోపలికి పోదాం. పోయి చుట్టూరు అయితే కింద మనం చేసినాం కదా. అవును, ఇటు పక్క నేను ఇది వేసిన, సరిగ్గా చూడలేదే. అండి కట్టేసిన. పైకి వెళ్దాం ఇప్పుడు. వెళ్ళరా నాయనా, వెళ్ళి
ఇక్కడ ఇక్కడ గ్లాస్ బిల్డ్ చేద్దాం. ఇంకా టైం ల్యాప్స్ అయితే పెడతాను చూడండి గైస్. ఓకే గైస్, సో మొత్తానికి అయితే వేసినాను. ఇంకా చూసినారు కదా ఎలా ఉందో. ఒకసారి చూడండి కింద కూడా ఎలా అయితే పెట్టా. ఇంకా ఇక్కడ మొత్తం నేను అదే బెడ్ ఇవన్నీ పెట్టుకుంటాను, పైన చెస్ట్లు చేసుకుంటాను. ఫస్ట్ మీకు చూపిస్తాను ఎలా ఏది. ఓకే, ఇది మనం చేసుకొని చెస్ట్ల మీద పెడితే ఇది మనకు అంటే ఈ చెస్ట్లో ఏం పెట్టుకోవాలనేసి మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది. చూపిస్తాను చెస్ట్లో చేసుకొని వచ్చినాయి కదా 4 చూపిస్తాను ఇప్పుడు. సో దీన్ని కింద వద్దు, పైన పెడదాం. ఎట్లా ఇక్కడ చూసినారు కదా అట్లా. ఇంకా దీనిపైన ఒకటి అట్లా మొత్తం అయితే పెట్టుకుంటూ వచ్చేస్తాను ఆడ వరకు. ఆ పక్క ఏదో ఒకటి పెడతాంలే. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పగిలిపోయిందే. సర్లే, ఉన్నాయి కదా మన దగ్గర. ఇది కాదు గ్లాస్, ఇది మనకు కావాల్సింది. ఇక్కడ పెట్టేసి ఇంకా దానిపైన ఇట్లా కూడా కాదు, తీసేయి ఇట్లా. ఇంకా మళ్ళా ఇట్లా. ఓకే, చూసినారు కదా ఇలా అయితే అయిపోయింది. కనెక్ట్ చేస్తే పెద్ద చెస్ట్ అయిపోయింది. మనం ఇంకా చూపించినారు కదా మీకు ఇందాక, ఎక్కడ అది ఏది ఇటు మొత్తం అయితే వచ్చేస్తాయి చెట్స్. ఇటు పక్క ఉంటాయి చూడండి ఎన్వీలు, ఇవి అవి అయితే అక్కడ పెట్టుకుందాం. ఇంకా బెడ్ అయితే కింద. సరే, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో. ఓరే నాయనో, చూసినారు కదా ఎంత పొడుగుందో. అంటే చాలా వెనక్కి ఇవి చూడాలి. సైడ్ నుంచి ఇంకా చాలా బాగుంది. సైడ్ నుంచి కూడా బాగుంది. బాగానే ఉంది. ఇంకా వీడి పని చెప్తా ఉండండి. బాగానే ఉంది కదా, సైడ్ నుంచే బాగుంది. అద్దాలు పెట్టుకున్నట్టు. పోరా ఇక్కడి నుంచి పో, బాగా ఇస్తుంటే బతుకుతావు. ఎప్పుడు పనికి రానాటి ఎందుకు రాను అసలు. నిన్ను చంపే బదులు గోతి తీస్తే ఆగరా. ఒరే పారిపోతాడు వీడు. సో ఈసారి రిటర్న్ చావాల్సిందే. సో అది మరి నా ఇంటికాడికి వచ్చి